అయినా మన సార్ ఏంట్రా బాబు, క్లాస్ రూమ్లో ఫ్యాన్ కింద కూర్చోబెడతాడు అనుకుంటే ఫీల్డ్ వర్క్ అని చెప్పి ఇలా ఎండలో తిప్పిస్తున్నాడు. మనకు మార్కులు కావాలంటే మన సార్ చెప్పినట్టు చేయక తప్పదు. ఆయన నాకు ఈ పల్లెటూరు అంటే చిరాకురా బాబు. ఈ మట్టి వాసన, మట్టి మనుషులు. రే సోదాబి తొందరగా రండి. వస్తున్నాను సార్. రే ఇంకా నా వల్ల కాదురా, గొంతు ఎండిపోతుంది, దాహం వేస్తుందిరా బాగా. దగ్గరలో షాప్స్ కూడా లేవురా కొందామంటే. సార్ మంచి నీళ్ళు తాగండి సార్. అసలు ఎవడరా నువ్వు? నీ వాళ్ళకం చూసుకున్నావా? ఆ మురికి చేతులు నువ్వును, ఆ చేతిలో నీ నీళ్ళు తాగాలా? నాకేం అవసరం లేదులే. సార్ పర్లేదు సార్, తాగండి సార్. ఛీ, నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండు. సార్ ఇక్కడ పెడతాను, తాగండి సార్. రే అలా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకరా. ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికే తెలియదు. ఆ పల్లెటూరు నాకేం సాయం చేస్తారు సార్? రే పాము కొట్టేసినట్టుందిరా. సార్ హాస్పిటల్ తీసుకెళ్దాం సార్. బాబు ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది? హాస్పిటల్స్ ఇక్కడే లేవు కానీ పామిరుడు ముందుకు తెలిసిన అతను ఉన్నాడు, పదండి తీసుకెళ్తాను. రే ఏమైంది అలా ఉన్నావు? నీకేం కాదని చెప్పారా? అలా కాదురా, నేను వాడిని అన్ని మాటలన్నా సరే వాడు అవేమీ పట్టించుకోకుండా నా కాలు పట్టుకొని మరీ హెల్ప్ చేశాడు రా. ఇప్పుడు ఏమంటావురా? ఏ మనిషిని తక్కువగా చూడకూడదురా. మనిషిని స్థాయిని బట్టి కాదు, వాళ్ళకున్న మంచి మనసుని బట్టి అంచనా వేయాలి. మొత్తానికి తెలుసుకున్నావురా. సరే పద వెళ్దాం.